బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మహిళా కమిషన్ ముందు నటుడు శివాజీ హాజరయ్యారు. ఇటీవల మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. శివాజీ వ్యాఖ్యలపై మహిళా లోకం బగ్గుమంది. శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరయ్యారు. Get forward and you will speak something like whatever they want to in support of yourself or శివాజీకి మహిళా కమిషన్ ప్రశ్నలు సంధించింది. మహిళలపై మీరు చేసిన వ్యాఖ్యలు వారి గౌరవం, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయన్నారు. దీనికి మీరేమంటారని మహిళా కమిషన్ ప్రశ్నించింది. సినిమా నటుడిగా మీ వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయని, ఇది మీకు తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని ప్రశ్నించింది. మహిళల డ్రెస్సింగ్ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మహిళా కమిషన్ పేర్కొంది. శివాజీ స్టేట్మెంట్ ని మహిళా కమిషన్ రికార్డ్ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, శివాజీ విచారణ కంప్లీట్ కావడం జరిగింది. ప్రస్తుతము శివాజీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారా లేదా వెళ్ళిపోతారని కూడా మనకు క్లారిటీ వచ్చేది. ప్రస్తుతం దాదాపు 3 గంటల పాటు శివాజీని మహిళా కమిషన్ సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదుకొని లిఖితపూర్వకంగా అతని వాంగ్మూలాన్ని మొత్తం కూడా మహిళా కమిషన్ కి అందించడం జరిగింది. మొత్తం మీద దాదాపు 3 గంటల పాటు విచారణలో అనేక కీలక ప్రశ్నలు కూడా శివాజీ అదే మహిళా కమిషన్ సంధించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహిళలపై చేస్తున్న వ్యాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం ప్రభావితం చేస్తుందని కమిషన్ భావిస్తుంది. దీనికి మీరు సమాధానం చెప్పాలంటే కూడా శివాజీని ప్రశ్నించింది. దీంతో పాటు సినిమా నటుడిగా ఈ వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి మీకు తెలిసే ఈ వ్యాఖ్యలు చేశారా, తెలియకుండా ఎవరు చేశారా, ఎలా మాట్లాడారంటే కూడా కమిషన్ శివాజీని ప్రశ్నించింది. దీంతో పాటు మహిళా వస్త్రధారణ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధమని మీరు చదువుకున్నారు కానీ మీకు ఈ విషయం తెలియదు అంటే కూడా శివాజీని అటు మహిళా కమిషన్ ప్రశ్నించింది. అయితే మహిళలకు చుట్టుపట్టినట్లు మీరు భావించినట్లయితే దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలంటూ కూడా కమిషన్ ప్రశ్నించింది. మీ వ్యాఖ్యలు మహిళలపై దాడులు విధంగా ఉన్నాయి, చాలా ఫిర్యాదులు వచ్చాయి, ఇక నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా మహిళా కమిషన్ శివాజీని హెచ్చరించింది. అన్ని ప్రశ్నలకు తాను లిఖితపూర్వకంగా సమాధానం చెప్పి మహిళా కమిషన్ కి అందించడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయను, మరి చేసిన వ్యాఖ్యలకు దేశంగా క్షమాపణ చెప్తాను, అపాలజీ చెప్తూ శివాజీ మహిళా కమిషన్ కి నోటీసులకు అందించబడింది. మొత్తం అయితే విచారణ అయితే కంప్లీట్ అయింది. మరి తరఫుననే అతను బయటకు వచ్చే అవకాశం చాలా. రైట్, థ్యాంక్ యూ సునీల్.